యోగ వాసిష్టం కథల్లో ప్రహ్లాదుని ఆత్మవిచారణలో ఇవాళ మిగతా భాగాన్ని తెలుసుకుందాం. సరే, నేనేమనుకున్నాడంటే, బ్రహ్మదేవుని భవనమైన ఈ విశాల బ్రహ్మాండాన్ని అతిక్రమించినటువంటి నా స్వరూపానికి కొంత కూడా కొరత లేదు అని అనుకుంటూ తర్వాత ఇంకా ఇలా అనుకుంటున్నాడు. ఆహా, ఆశ్రయరహితమైన దేహాదుల కల్పన నాకు అసలు ఎలా కలిగింది? అనంత ఆకారం కలిగిన నాకు ఈ దీనత్వం ఎట్లా సంభవించింది? నేను ఆత్మస్వరూపుణ్ణే, మరి నాకు ఈ దీనత్వం ఎలా సంభవించింది? అనంతాకారం నాకుంటే ఏదో ఈ దేహమే నేను అనుకుని ఎలా అనుకుంటున్నాను నేను? నీవు నేను ఇత్యాది కల్పనలన్నీ ఎలా? ఇవన్నీ కూడా మిథ్యారూపాలే కదా, భ్రమమాత్రలే కదా. దేహం ఏమిటి, దేహం లేకుండటం ఏమిటి, చనిపోయిన వాడెవడు, జీవించి ఉన్నవాడెవడు? ఆత్మజ్ఞాన సామ్రాజ్యాన్ని త్యజించి ప్రాపంచిక ఐశ్వర్యాల్లోనే ప్రీతి కొన్న మా పూర్వీకులందరూ నిక్కంగా అల్పులే అవుతారు. అంతా భ్రమే. నేను ఆత్మస్వరూపుని అయిపోయినప్పుడు ఇంక సంబంధ బాంధవ్యాలు ఎక్కడున్నాయి నాకు? అంతా ఎప్పుడు జీవించే, ఎప్పుడు సత్య పదార్థమైన నేను జీవించి ఉండటం ఏంటి, అలాగే చనిపోవటం ఏమిటి? ఇవన్నీ కూడా మామూలుగా జ్ఞాన సామ్రాజ్యం లేకపోతే వస్తాయి భావనలు. మా పూర్వీకులందరూ ఇలాగే ఉండి అల్పులయ్యారు. మరి రాక్షసులందరూ అదే కదా, దేహమే నేను అనుకుని వాళ్ళు ఇది జరిగినప్పుడు కూడా ఏది ప్రత్యక్షమై సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై నీకేం వరం కావాలనుకుంటే ఈ దేహమే ఎప్పుడూ ఉండాలని స్థిరంగా అని భావించారు కదా. అంతటి ఏకాగ్రతతో వాళ్ళు పనిచేసి కూడా, తపస్సు చేసి కూడా దాన్ని నిష్ఫలం చేసుకున్నారు వాళ్ళు. అందుకనే అల్పులయ్యారు. అలాంటి అల్పులయ్యారు కదా మా పూర్వీకులందరూ కూడా. బ్రహ్మజ్ఞాన ప్రవర్ధితమైన ఈ పూర్ణ దృష్టి ఎక్కడ? సర్పాల వలె భయంకరమైన ఆశలతో కూడిన భీకర రాజ్య సంపద ఎక్కడ? అలాంటి సర్పాలతో కూడినటువంటి భయంకరమైనటువంటి ఈ రాజ్య సంపదే కోరారు వాళ్ళ పెద్దలందరూ కూడా. అందుకనే వాళ్ళు అరే రే ఎంత అల్పులయ్యారే మా పెద్దవాళ్ళు అనుకుంటున్నాడు. ఉత్తమ శాంతితో కూడిన ఈ శుద్ధ చిన్మయ దృష్టి అన్ని దృష్టులలోనూ మిన్న. అది శుద్ధ చిన్మయ దృష్టి ఏదైతే ఉందో అది ఉత్తమ శాంతిని ప్రసాదిస్తుంది. అన్ని దృష్టికోణాలలో ఆ దృష్టికోణమే గొప్పది. పదార్థాలన్నిటిలోనూ స్థితి కలిగి సాక్షిరూపమైన చిదాత్మస్వరూపమైన నాకు నేనే పలుమారులు వందనాలు సమర్పించుకుంటున్నాను అనుకున్నాడు తానుకి. ఈ చిద్వస్తువే సాక్షి అవటం చేత ఆత్మని, మహత్తరం అవటం చేత బ్రహ్మమని చెప్పబడుతోంది. అది వాక్కుకి అతీతం అవటం చేత లేనిది, శబ్ద ప్రవృత్తికంతా కారణం అవటం చేత సర్వము తానే అయినది. ఉన్నదా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఈ దృశ్యమంతా శమించటం చేత మోక్షమని చెప్పబడుతోంది. దృశ్యం సామాన్యంగా శమిస్తుందా? శమించదు. జ్ఞానులకే, పరిపూర్ణ జ్ఞానులకే దృశ్యశమం జరుగుతుంది. అంటే దృశ్యం పోయి దృశ్యంలో ఉన్నటువంటి చేతనత్వం కనపడుతుంది. అదే మోక్షము. అవిచ్ఛిన్న చిదాత్మస్వరూపమైన నా ఆత్మస్వరూపానికి నమస్కారం. ఎలాంటిది ఇది? అవిచ్ఛిన్నమైనది, చిన్నం కానటువంటిది. చిన్నాభిన్నం చేయలేం దాన్ని. అది చిన్నాభిన్నం అయ్యే లక్షణం లేదు దానికి. అందుకని అవిచ్ఛిన్నమైనది. అలాంటి చిదాత్మస్వరూపమైన నా ఆత్మస్వరూపానికి నమస్కారం. ఆహా, మణివలే లోకానికి ప్రకాశం కలగజేస్తున్న ఓ ఆత్మదేవ. లోకంలో మణి చక్కగా ప్రకాశం ఇస్తుంటుంది, అది మనకు కనపడుతుంది. అలాగే జీవులన్నిటినీ, మొత్తం చరాచర సృష్టిని అంతటిని, అలాగే పిపీలిక చరాచర సృష్టి అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం, అలాగే తృణాది మేరు పర్యంతం ఉన్నటువంటి అన్నిటినీ ప్రకాశింపజేసేది ఆ పరమాత్మే. మణి లోకానికి ఎలా ప్రకాశం కలుగజేస్తుందో అలాగే ఆత్మ అలా ప్రకాశాన్ని కలగజేస్తూ ఉంటుంది మొత్తం విశ్వానికి. బహుకాలానికి నిన్ను కూర్చిన జ్ఞానం నాకు కలిగింది అని అనుకుంటున్నాడు ప్రహ్లాదుడు. మహామహిమాతిశయంతో కూడిని ఇప్పుడు నువ్వు ఉదయించావు అంటే, ఆయన అక్కడ లేకపోయాడు, ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉదయించావు అంటే ఇప్పుడు నేను
మేల్కొని నిన్ను చూస్తున్నాను అని. నాలో మసినంతా తీసేసి లాంతర్ గ్లాసుకు పట్టిన మసినంతా తీసేస్తే దీపం ఎలా జాజ్వల్యమానంగా కనపడుతూ ఉంటుందో అలా ఇప్పుడు ఆయనలోని అరిషడ్ వర్గాలన్నీ పోయి ఇప్పుడు ఆ జాజ్వల్యమైన తన రూపాన్ని తాను చూస్తున్నాడనమాట. ఇప్పుడు నువ్వు ఉదయించావు, మహామహిమాతిశయంతో కూడి ఇప్పుడు నువ్వు ఉదయించావు. నీ వికల్ప జాలం నుండి బయటికి వచ్చావు. సంకల్ప వికల్ప అదో పెద్ద చక్రం, అదో పెద్ద వల. ఆ వల నుండి ఇప్పటికి బయటకు వచ్చిందన్నమాట తన మనసు. పరమార్థంలో నీ రూపమేదో అదే నీ వగుగాక. అంటే అటు రూపము ఉంది, అటు రూపము లేదు కదా ఆయనకి. రూపంగా భక్తుల సులభ సాధన కోసం రూపంలోనూ దిగి వచ్చాడు, అసలు రూపం అంటూ లేని స్థితిలోనూ ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ పరమార్థంలో అలా నీ రూపమేదో అదే నీ వగ్గాక, అంటే అక్కడ 2 రూపాయలు అయినాయి కాబట్టి అది నీ వగ్గాక అన్నాడు. అట్టి ఆత్మస్వరూపమైన నీకు నమస్కారం. జీవుని కంటే అభిన్నమైన బ్రహ్మస్వరూపమై అనంతమై శివమై బ్రహ్మాది దేవతలకి సమస్త ఇంద్రియాలకి ఆధార దైవమై భాషించే పరమాత్మకి నమస్కారం. ఈయన లక్షణాలు చూడండి. ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భక్తుడు అనుభూతి పొందుతాడు. ఆ అనుభూతితోటి ఆయన లక్షణాలనే, అన్ని లక్షణాలు ఆయనయే మంచి. అందుకనే అట్లాగే అన్ని వివిధ రూపాలు, ఇది జగత్తులో ఉండేటువంటి వివిధ గొప్ప రూపాలన్నీ నానావిధములైన నా విశేషమైన రూపాలన్నీ అని భగవద్గీత 10వ అధ్యాయంలో ఆయన చెప్పాల, విభూతి యోగంలో. అలాగే ఇక్కడ ఆయన జీవుని కంటే భిన్నంగా ఉన్నాడు, అభిన్నమైన బ్రహ్మస్వరూపమై ఉన్నాడు. భిన్నం కానటువంటి బ్రహ్మస్వరూపమైంది. అది ఎలాంటిదంటే అనంతమైంది, శివమైంది, అంటే శుభాన్ని కలిగించేది. బ్రహ్మాది దేవతలకేంటి, ఇంద్రాది సమస్త ఇంద్రియ బ్రహ్మాది దేవతలకి, ఇంద్రియాలకు కూడా, మన ఇంద్రియాలకి ఆధారమైనటువంటిది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి నా ఆత్మకి నమస్కారం అనుకున్నాడు ప్రహ్లాదుడు. ఇక పెద్దగా పిలవకుండానే స్మరించినంత మాత్రం చేతనే ఈ ఆత్మ స్వదేహంలోనే ప్రత్యక్షమవుతుంది. అందుకే హృదయ నివాస అనగానే ద్రౌపదికి ప్రత్యక్షమయ్యాడు. అలా స్వదేహంలోనే ప్రత్యక్షమవుతుంది. ఇది స్మరిస్తే చాలు, గొంతెత్తి పిలవను కూడా పిలవక్కర్లా, స్మరిస్తే చాలు. చాలా కాలం కింద చూసిన బంధువు ఎదుట ఉన్నా గుర్తించలేం కదా. 10-15 సంవత్సరాలు అయింది, ఆ రూపాలు మారిపోతాయి, అందుకని గుర్తించలేం. అలాగే ఈ హృదయంలో ఉన్న చేతనారూపమైన ఈ ఆత్మ విచారం లేకపోవటం చేత తెలియబడలా మనకి ఇప్పుడు దాకా. అది మనం విచారం చేసుంటే, అంటే దాని గురించి ఆలోచించుంటే అది కనపడేది. ఆలోచించలేదు కాబట్టి అది కనపడలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాం కాబట్టి కనపడుతోంది. పరమానందకరమైన ఇట్టి బంధు సందర్శనం చేత ఆత్మదృష్టి ఉదయిస్తే దాని చేత జనన మరణాలు విచ్ఛిన్నమవుతాయి. ఆత్మానందం కలిగితే ఇంకేముంది, జనన మరణాలు ఉండవు కదా. అంటే ఇప్పుడు ఉన్న దేహం పోతుంది, ఆ తర్వాత ఇంకా జనన మరణ సంసార చక్రం అనేది ఉండదన్నమాట ఆ జీవుడికి. కాబట్టి అవన్నీ తెగిపోతాయి, ఆశాపాశాలన్నీ తెగిపోతాయి. ఆశాపాశాలు ఉంటే కదా జన్మలు వచ్చేది. ఆ జన్మలు ఎందుకంటే ఉన్న ఆశలన్నీ తీర్చుకోవడానికి. ఈ జన్మలో తీరని ఆశలన్నీ వచ్చే జన్మలో తీర్చుకుంటాం. ఇంకా కొన్ని ఆశలు మళ్ళీ పెంచుకుంటాం, అవి తీర్చడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాం. కాబట్టి జనన మరణాలు విచ్ఛిన్నమైపోతాయి జీవన్ముక్తుడికి. ఆత్మదృష్టి కనుక ఉదయిస్తే ఆశాపాశాలన్నీ తెగిపోతాయి. కామక్రోధాది శత్రువులు ఇంకెక్కడుంటారు, అవన్నీ నశిస్తాయి. అవి నశిస్తేనే కదా ఆత్మదృష్టి ఉదయించేది. కాబట్టి కామక్రోధాది శత్రువులన్నీ నశిస్తాయి, ఆశాపాశాలన్నీ తెగిపోతాయి. ఆత్మదృష్టి వల్ల జనన మరణ చక్రం నుంచి బయటపడతాం. నేను ఇంతకాలం వరకు అజ్ఞానం అనే శత్రువు చేత హతుడినయ్యాను. అజ్ఞానమే మనకు ప్రధాన శత్రువు. అతడు అంటే ఈ దేహమే నేను అనుకునే భావన, నా వాళ్ళు పరాయి వాళ్ళు, నా ప్రాంతం ఇంకో ప్రాంతం, అంతటా నిండి ఉన్న పరమాత్మను చూడగలిగినప్పుడు ఇంకా నా తన పర భేదాలే ఉండవు కదా. అతడు నా సర్వస్వం హరించి నాశనం చేశాడు. అంటే అజ్ఞానం అనే శత్రువే నన్ను సర్వం నాశనం చేశాడు.
కానీ విష్ణు భగవానుని అనుగ్రహం చేత నాలో ఉదయించిన విచార జ్ఞానం చేత ఆ శత్రువుని కనిపెట్టి తరిమేశాను. కాబట్టి భగవంతుని అనుగ్రహం ఉండాలి. మనం కొంచెం ప్రయత్నం చేస్తే, మనం ఒక అడుగు ముందేస్తే ఆయన 10 అడుగులు వేసి మనని ఇంకా ముందుకు తీసుకువెళ్తాడు. కాబట్టి మన సంకల్పం ప్రథమం కావాల్సింది. తర్వాత ఆయన అనుగ్రహం. మన సంకల్పము ఆయన అనుగ్రహము కలిగితే మనం జన్మరాహిత్యాన్ని పొందుతామన్నమాట. ఆ శత్రువు ఎవరంటే అజ్ఞానమే. ఆ శత్రువుని కనిపెట్టి తరిమేశాను. అజ్ఞానం అనే శత్రువుని తరిమేశాను. ఇప్పుడు అహంకారం అనే పిశాచాన్ని శరీరం అనే వృక్షపు త్వర నుండి పరబ్రహ్మం అనే మంత్రపు సహాయంతో వెళ్ళకొట్టాను. అహంకారాన్ని పిశాచంతో పోల్చాడు, ఈ దేహాన్నేమో వృక్షంతో పోల్చాడు. దాని త్వరలు అంటే అనేక రంధ్రాలు ఉన్నాయి కదా, నవరంధ్ర దేహం కదా. అలాంటి దాంట్లో ఈ అహంకారం అనే పిశాచం ఆ త్వరలో దాక్కుంది. దాన్ని పరబ్రహ్మం అనే మంత్రంతో వెళ్ళగొట్టేశాను అనుకుంటున్నాడు ప్రహ్లాదుడు. చాలా దినాలు గడిచిన పిమ్మట నిరతిశయ ఆనంద రూపమైన ఆత్మ ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఎప్పుడో కనపడ్డ స్నేహితుడు వాడు వస్తే, అలాగే ఎప్పుడో నుంచో విచారం చేయవలసింది లేకపోగా ఇప్పుడు విచారణ మొదలెట్టాను కాబట్టి చాలా రోజులైన తర్వాత ఆ నిరతిశయ ఆనంద రూపమైనటువంటి పరమాత్మ గుర్తుకు వచ్చాడు. ఓ ఆత్మ భగవంతుడగుగాక, అదృష్టవశం చేత నిన్ను పొందాను, నీకు జయమగుగాక. శాంతిపరాయణ జయం, ఆగమాతీతుడా నీకు జయం, నీకు నాకు నమస్కారం. ఆగమాతీతుడు అంటే మనకు శైవాగమాలు, వైష్ణవాగమాలు అని 2 ఉన్నాయి. అంటే ఈ 2 ఆగమాలు ఏం చేస్తాయంటే శివుణ్ణి ఎలా పూజించాలి, విష్ణువుని ఎలా పూజించాలి, శివాలయాలు ఎలా కట్టాలి, విష్ణాలయాలు ఎలా కట్టాలి, ఆగమశాస్త్రం ఇదంతా చెబుతుంది. కాబట్టి ఆయన వాటికి కూడా అతీతుడే. అవన్నీ మనం నిర్ణయించుకునే, మన పెద్దలు ఉపాసన ద్వారా తెలియజేసుకునే. అయినా అవి కొంతవరకే దారి చూపితే మనకంతే. అవన్నీ కూడా దారులు. అసలు గమ్యం ఆత్మస్వరూపంలో ఉండటం. కాబట్టి ఆ ఆగమాలకు కూడా అతీతుడే. నీకు జయం, నీకు నాకు నమస్కారం అంటూ తన మనస్సులో అవగతను ఇప్పటి వరకు ఆత్మవిచారణ చేసుకుంటూ ఉన్నాడు. రేపు ప్రహ్లాదుని నిర్వికల్ప సమాధిని గురించి తెలుసుకుందాం. స్వస్తి.